అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధమైంది. తులసి ట్రావెల్స్ బస్సులో పూర్తిగా మంటలు చెలరేగాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మొత్తం ఈ మంటల్లో చిక్కుకొని కాలిపోయినట్టుగా తెలుస్తోంది. యలమంచిలి మండలం రేగుపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. సో పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలి బూడిదవుతున్న బస్సు దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద రేగిపాలెం హైవే వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ద్వారా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తులసి ట్రావెల్స్ చెందినటువంటి బస్సు భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తుండగా రేగిపాలెం వద్ద ఒకసారిగా కూడా మంటలు చెలరేగేది. ఒకసారి ఈ మంటలు చెలరడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఆహాకారాల దృష్టి కూడా వెంటనే ఆందోళన వ్యక్తం చేయడంతో బస్ డ్రైవర్ కూడా అప్రమత్తమయ్యి వెంటనే బస్సును హైవే పక్కన నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా కూడా బస్సు నిలిపివేయడంతో పక్కనే దిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సులో ఒకసారిగా కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరావడంతో కూడా తర్వాత భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో వెంటనే కూడా ప్రయాణికులు అదేవిధంగా బస్సుకు సంబంధించిన సిబ్బంది కూడా ఫైర్ స్టేషన్ సంబంధించి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి వెంటనే ఫైర్ ఇంజిన్స్ తో మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ కూడా మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చినప్పుడు కూడా బస్సులో ఒకసారిగా కూడా ఈ మంటలు చెలరగడానికి కారణం ఏంటి అనే దాని మీద ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం లేదంటే మరి ఏదైనా కారణం ఉందా, బస్సులో ప్రయాణికులు కానీ లేదంటే సిబ్బంది కానీ మరి ఏదైనా చర్యకు పాల్పడ్డారు అనే కోణంలో కూడా ఫైర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ విక్రమ్.